సంగమ దేవుని పిల్లలారా, ఆయన విలువైన రకంలో కొనబడినటువంటి యథార్థవంతులైన పరిశుద్ధులైన పిల్లలారా, చేరువచ్చిన నిల్చున్నటువంటి ప్రభునామంలో 2 వందనాలు. గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము మొదటి 12వ అధ్యాయము 15వ వచనం మరొకసారి చదివినట్లయితే మంచిది. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును. ఆయన మాట వినకున్నట్లయితే ప్రియులారా, మన పితరులకు కొంతమందికి అజ్ఞానంలో ఉన్నటువంటి మన యొక్క పితరులకు జరిగినటువంటి ఆ యొక్క దేవుని హస్తము దూరమైనట్టుగా మీకును అదే పరిస్థితి వచ్చును. ఎంతసేపున్నా ఆయన ఆజ్ఞ పాటించేవారంగా, ఆయనకు లోబడేవారంగా, ఆయన మాట వినేవారంగా, విన్న మాటను అది మనలో క్రియల రూపంగా కనపడలాగున మనము బ్రతికినట్లయితే అప్పుడు ఆయన హస్తము మన పితరుల కాలంలో ఆకాశంలో లేక ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఆయన 1000 సంవత్సరాల పరిపాలన చేసి మళ్ళీ తండ్రి యొద్దకు పిలుచుకొని పోతారు. ఈ 1000 సంవత్సరాల పరిపాలనలో మనము దేవుని యొక్క రాజ్యం చూడగలం. ఇప్పుడు మనము చూస్తున్న పరిపాలన ప్రజలు ఎన్నుకోబడినటువంటి రాజును చూస్తాం. అక్కడ దేవుని పరిపాలన చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పరిపాలన అయితే కొంచెము అవకతవకతలు ఎంత కరెక్ట్గా చేసిన అవకతవకతలు ఉంటాయి. కానీ అక్కడ దేవుని పరిపాలనలో చాలా చక్కని పరిశుద్ధమైన నీతి నిజాయితీలు గల పరిపాలన మనం చూస్తాం. కనుక ఈ నిరీక్షణ అంతా మనకు యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో చనిపోయి తిరిగి లేవడం వల్లనే మనకు ఈ గొప్ప నిరీక్షణ కలిగింది. లేకుంటే అసలు క్రైస్తవులకు లేదా ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలను చెప్పుకుంటున్న మనకు లేదా మన పూర్వీకులకు మనకు విశ్వాసం లేదు, రక్షణ లేదు, ఆ నరకం నుండి తప్పించబడే పరిస్థితి కూడా లేదు. ఏది ఆయన తిరిగి లేవని పక్షంలో తిరిగి లేచినాడు కనుక ఇది నిజము, ఇది సత్యము, ఇది ఎప్పటికైనా జరిగి తీరుతుంది అనే నమ్మకంలో, అనే విశ్వాసంలో, అనే నిరీక్షణలో, అనే ఓర్పు కలిగి పట్టుదల కలిగి ఉన్నాం. ఎందుకు పట్టుదల కలిగి ఉన్నామంటే ఏదో మనము ఇప్పుడు బ్రతికే ఈ 70-80 సంవత్సరాల కోసం కాదు, చనిపోయిన తర్వాత కూడా ఒక గొప్ప దేవుని దగ్గర ఒక రాజ్యం ఉంది. యుగయుగాల జీవితము దేవునితో ఉంది. ఆ పరిశుద్ధులతో మనకు చాలా జీవితము చనిపోయిన తర్వాత, లేపబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రథమ ఫలంగా ఎలాగా లేపబడినాడో తర్వాత ఫలంగా, రెండవ ఫలంగా ప్రతి ఆయన రక్తంలో కడగబడిన బిడ్డ, ఆయనను ఒప్పుకున్న ప్రతి బిడ్డ, ఆయనలో బాప్తిసం పొందుకొని పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి మళ్ళీ క్రొత్తగా జన్మించిన బిడ్డ చనిపోతే మళ్ళీ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడగా వచ్చి మనము లేపు ఆ యొక్క 1000 సంవత్సరాల పరిపాలన చూపించి మళ్ళీ తండ్రికి ఎలా కనపరచబోతున్నాడు. ఇక్కడ ఈ 1000 సంవత్సరాల పరిపాలనలో నిన్ను అద్భుతంగా చెక్కి మలచి చక్కని ఆ పవిత్రతలో నిన్ను పెట్టి, నీ యొక్క పొరపాట్లు తెలియని ఇంకా జీవితంలో పొరపాట్లు ఇవన్నీ కూడా ఈ 1000 ఏళ్ల పరిపాలనలో నీకు చక్కని మాదిరికరమైన యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్నట్టుగా ఆయన అక్కడ కనపరిచి పవిత్రంగా నిన్ను పెట్టి ఆ పవిత్రమైన భార్య అనబడిన సంఘాన్ని, విశ్వమంతటి ఆయన రక్తంతో కొనబడినటువంటి ఆ సంఘం అనే ఆ భార్యని, ఆ సంఘాన్ని, ఆ పవిత్రమైన సంఘాన్ని దేవునికి అప్పచెప్పబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. పరమ తండ్రి అయిన దేవునికి, పరలోక రాజ్యంలో ఉన్న ఆ దేవునికి పవిత్రమైన ఆ సంఘం అనే భార్యని దేవుడు అప్పచెప్పబోతున్నాడు. అందుకోసము మనము నిరీక్షణ కలిగి ఉన్నాము.
ఆయన లేచిన దాని వల్లనే మనకు నిరీక్షణ కలుగుతున్నది. అదే ఇక్కడ ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడు. కనుక ఆ యొక్క పట్టణం వచ్చేసి వాడవారిపోయే పట్టణం కాదు, అది గొప్ప మనకు స్వాస్థ్యమైనటువంటి ఆ యొక్క పట్టణం, నిర్మలమైనది ఆ పట్టణం, అక్షయమైనది ఆ పట్టణం. క్షయమైనది ఈ పట్టణము, అక్షయమైనది ఆ యొక్క పట్టణం. ఏ లోక సంబంధమైనది ఈ పట్టణము, పరలోక సంబంధమైనది ఆ పరిశుద్ధులు ఉన్నది. పరలోక రాజ్యము తయారు చేసిన ఆ తండ్రి అయిన దేవుడు ఉండే ఆ పట్టణంలో మనము పవిత్రులుగా చేర్చబోతున్నారు ప్రియులారా. కనుక మనము ఈ లోకము మట్టుకే, ఈ జీవితం మట్టుకే మనము ఆయన రక్షణ మనకు దొరుకుతుంది అనుకుంటే పొరపాటు. ఈ జీవితం మట్టుకే కాదు, ఇప్పుడు చనిపోయిన జీవితం మట్టుకే కాదు, ఈ 70-80 సంవత్సరాల మట్టుకే కాదు మనిషి జీవితము. చనిపోయిన తర్వాత అస్సలు జీవితము, నిజమైన జీవితము, సత్యమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితము తర్వాత ఉన్నదని దేవుని మాటల ద్వారా, ఈ యొక్క గ్రంథంలో ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా మనము తెలుసుకొని, దేవుని నోటి మాటల ద్వారా కూడా తెలుసుకొని మనము ఆ రాజ్యంలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియులారా. అందుకే మనము ఆ యొక్క ఆ పట్టణము చేరనికి, ఆ యొక్క నిర్మలమైన పట్టణము, వాడబారని పట్టణము, అలాగే అక్షయమైనటువంటి ఆ యొక్క పట్టణం చేర్చేదానికి మనము మరలా ఆయన విశేషమైన కనికరం చొప్పున మనము కొత్తగా మరలగా జన్మింపజేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, అదే పేతురు రాసినటువంటి పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ఒక మాట చదివినట్లయితే మంచిది. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యమిచ్చిన మీకు మేలు. చీకటిలో ఆ దేవుని వాక్యము హృదయాలలో ఉదయించు వరకు ఆ యొక్క వాక్యము చీకటి గల చోట్లలో వెలిగించు దీపమైనట్టున్నది. దేవుని వాక్యం ఎలా ఉన్నదంట, చీకటిలో ఒక వెలుతురు ఉన్నట్టుగా దేవుని వాక్యము కనపడుతుంది. అందుకే భక్తుడు నీ యొక్క వాక్యము, నీ యొక్క లేఖనం నా పాదములకు దీపముని రాశాడు. నా యొక్క పాదములకు దీపము, నన్ను మంచి త్రోవలో నడిపించే నీ యొక్క వాక్యము నాకు వెలుగు, దీపమని భక్తుడు రాయించాడు. అదే ఇక్కడ దేవుని వాక్యం ఇక్కడ కూడా చీకటి గల చోటున వెలిగించి దీపమైనట్టున్నది. ఏమై ఉన్నది ఆ యొక్క వాక్యము? మనము క్రమంలో నడిపించే దీపమైనది. ఆ యొక్క చీకటిలో మనకు వెలుతురులా ఉండే ఆ యొక్క దీపం లాంటి బ్రతుకులు నడిపించుటకు దేవుని వాక్యం మనకు దీపంలాగా ఉన్నది పిల్లలు. కనుక మనము దాని యందు, ఆ యొక్క వాక్యమందు, ఆ దీపమైనటువంటి వాక్యమందు, లేదా నీరుతో పోల్చబడిన ఆ వాక్యమందు, లేదా అగ్నితో పోల్చబడిన ఆ వాక్యమందు చాలా వాటితో దేవుడు పోల్చినాడు వాక్యాన్ని. అలాగే ఈ యొక్క వాక్యమందు మనము లక్ష్యం ఉంచితే మనకు మేలు. లక్ష్యం ఉంచాలి, ఆలోచన పెట్టాలి, పరిశీలించాలి, దేవుని వాక్యాన్ని గమనించాలి, పరిశీలించాలి. నిజమేనా, అబద్ధమా, సత్యమా లేక అసత్యమై దేవుడు పరిశీలించి వాక్యాన్ని గమనించాలి, పరిశీలించాలి. తెలుసుకున్న దానిని ఆయన పిల్లలకు సువార్తగా చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఆయన కల్వరి శిలువలో నా అందరి కోసం కాల్చిన ఆ యొక్క శ్రమ వ్యర్థం కాకుండా, ఆ మరణము వ్యర్థం కాకుండా, మళ్ళీ మనము ఆయన మన కోసం పడిన పాటలను తెలియపరచాలి ఆయన పిల్లలకి అని లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక మనము దేవుని వాక్యము అందరికీ అందించే వారంగా దాని మీద లక్ష్యం ఉంచి దాన్ని బాగా విని వాక్యం అర్థం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ సహాయం పొందుకుంటూ మనము
ముందుకు వెళ్ళాలని దేవుని ఆలోచనగా మనకు కనపడుతున్నారు ఈ వాక్యం. చూడండి, చివరిగా ఒక మాట మనం ముగించుకున్నాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం ఒక మాట చదివినట్లయితే చివరి మాటగా ఉంది. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. నిలువరమైన పట్టణము, నిత్యము నిలిచే పట్టణము ఇక్కడ మనకు లేదు అని వాక్యం మనకు తెలియపరుస్తాము. నిలువరమైన పట్టణము, నిత్యము ఉండే పట్టణము ఈ భూలోకం మీద లేదు అని దేవుని వాక్యము తెలియపరుస్తున్నారు. అందుకే దేవుడు ఇది శాశ్వతము కాదు, మన జీవితం కూడా శాశ్వతం కాదు, ఈ భూమి ఆకాశములు కూడా శాశ్వతం కాదు. ఒకనొక సమయం, దేవుడు నిర్ణయించిన సమయము, నేను కాల్చివేస్తాను, లయం చేస్తాను, ఇది కనపడకుండా చేస్తాను, మళ్ళీ మీకు కొత్తగా ఒక కొత్త భూమి కొత్త ఆకాశం, అనగా కొత్త భూమి కొత్త ఆకాశము, ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మీకు ఇవ్వబోతున్నాను. మళ్ళీ కొత్తగా మీకు ఒక రాజ్యాన్ని సృష్టించబోతున్నాను. ఆ రాజ్యంలో మీకు అదే ఒక నిలువరమైనటువంటి పట్టణము అక్కడ ఉంది. మీకు ఇదైతే మీకు శాశ్వతం కాదు. ఇక్కడైతే మీకు ఆశలు, కోరికలు, బాధలు, ఇబ్బందులు, దిక్కు తెలియనిటువంటి బాధలు, పలు విధమైనటువంటి తట్టుకోలేనటువంటి బాధలు కూడా ఉంటాయి. కానీ ఇదైతే మీకు నిలువరమైన పట్టణం కాదు. నిలువరమైన పట్టణం ఏదైనా ఉన్నదంటే అది మనం ఎదురు చూస్తున్న ఆ పరలోక రాజ్యము అని దేవుని వాక్యము ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నది. కనుక ఈ యొక్క భూమి మీద లేదా ఈ యొక్క భూమి మీద నివసిస్తున్నటువంటి ఈ లోకం మీద మనము ఈ లోకాన్ని జయించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక సమయము కొట్టువేయబడుతుంది కనుక అదే దేవుని వాక్యం చెప్పినది. కనుక దీని మీద ఎక్కువ మనము మక్కువ పెంచుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకిచ్చిన జీవిత ఆయుష్నప్పుడు దేవుని కోసము దేవుని కృపను పొందుకుంటూ, దేవుని కృపను కనిపెట్టుకుంటూ, ఆయన కోసం బ్రతికేవారంగా, ఆయన చిత్తం నెరవేర్చేవారంగా మనం ఉండాలి. ఆ నిలువరమైన పట్టణం కోసం ఎదురు చూస్తున్న నీవు ఈ లోకములో జాగ్రత్తగా బ్రతుకు, దేవుని వాక్యంతో బ్రతుకు, దేవుని కోసం బ్రతుకు, దేవునిలో బ్రతుకు, వెలుగైన దేవుని వెలుగులో నీవు కూడా బ్రతుకు. చీకటిలో ఉండగా నువ్వు వెలుగులో బ్రతుకు. ఆ వెలుగు నీ యొక్క పాదములకు దీపంగా ఉంటాడు దేవుడు. నీ యొక్క కంఠానికి ఏమంటారు, ఆభరణంగా ఉంటారు అని దేవుని వాక్యం ఇందాక చదువుకున్నాం. మనకు ఎప్పుడు తోడుగా ఉంటాడు దేవుడు. ఎప్పుడు మనకు అలాంటి పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉంటాడంటే నీ హృదయము దేవునికి ఇచ్చిన నాట నుండి నీకు ఆయన కంఠ విరోషముగా ఆయన ఉంటాడు. నీ యొక్క మెడలో వేసుకున్న ఒక గొలుసులాగా, ఒక చైన్లాగా దేవుడు నీకు ఎప్పుడు నీతో ఉంటానంటున్నాడు. అలా ఉండాలంటే నేను ఏం చేయాలి? దేవునికి మన హృదయాన్ని బలియర్పణంగా దేవునికి సమర్పించుకోవాలి. బలియాగంగా హృదయాన్ని ఆయనకి సమర్పించుకుంటే నిజంగా ఈ లోకము సంబంధమైన చాలా వరకు కోరికలు, ఆశలు కొన్ని నీలో వాటిని జయిస్తావు. అంటే వాటి మీద నీకు ఒక పట్టు వస్తుంది. సంపాదించాలనే ఆలోచన నుండి ఎంత సంపాదించినా ఆ యొక్క మనము 6 అడుగుల యొక్క గోతులోనికి వెళ్ళాల్సిందనే ఒక ఆలోచన కలిగించి దానిలో నుండి నీకు బుద్ధి జ్ఞానం దేవుడు నేర్పిస్తూ వస్తాడు. ఎంత సంపాదించినా మన బ్రతుకు మళ్ళీ ఆ యొక్క మన్నైనా మనము మళ్ళీ తిరిగి మన్నుకు చేరాలనే ఆలోచన పుట్టిస్తాడు. ఇంకా అనేక విధములైన తెలివి జ్ఞానము నీలో పుట్టించి పరిశుద్ధాత్మ దేవుని నీ హృదయంలో ఉండలాగిన దేవుడు ప్రేరేపించి అట్టిదైన ఆత్మను హృదయంలో కుమ్మరిస్తాడు. ఎప్పుడు అలా జరుగుతుందంటే దేవునికి హృదయపూర్వకంగా ఈ హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు అలా జరుగుతుంది ప్రియులారా. కనుక అట్టిదైన స్థితిలో మనము ఆ నిలువరమైన పట్టణం కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి. ఈ పట్టణంలో ఏం లేదు, ఇది లయమైపోతుంది. ఒకనొక సమయం దేవుడు నిర్ణయించిన సమయంలో లయమైపోతుంది, నాశనం అయిపోతుంది, మాడి మసైపోతుంది, కనపరాకుండా పోతుంది. కానీ తరతరాలు యుగ యుగాలు ఉండే పట్టణం ఒకటి ఉంది, అది పరలోక రాజ్యము, పరిశుద్ధులు ఉండే రాజ్యం ఉండే పట్టణంలో నన్ను అందరినీ దేవుడు ఆయనను ఒప్పుకొని ఆయన రక్తంలో కడుగబడి బాప్తిసం పొందుకుంటే ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా
అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడగా వచ్చి మనము చక్కగా దేవుని సన్నిధిలో నిలబెడతాడు. అటుదైన కృపను ఆయన ఇచ్చినటువంటి వరాన్ని మనము పొందుకొని, అది ఒక వరం ప్రియుల. ఆ పరలోక రాజ్యం ఇవ్వటమే మనకు ఆయన ఇచ్చిన ఒక మొదటిది కాదు కానీ ఒక గొప్ప వరము. అది ఆయన ఇచ్చినటువంటి ఏమంటాము, ఆయన ఆలోచనలో పుట్టినటువంటి వాగ్దానం ప్రియుల. మొదటిగా ఆయన ఇస్తానని చెప్పినాడు. అది పరలోక రాజ్యం మీకు ఎవరికి సిద్ధంగా ఉన్నానని ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము. ఆ వాగ్దానమే మనకు గొప్ప వరం. ఆ వరాన్ని పొందుకోవాలి, ఆ పట్టణములో చేరాలి, ఆ పరిశుద్ధులుండే రాజ్యంలో ఉండాలి. అక్కడ పాపాలు ఏమి ఉండవు, ఆ పాపాత్ముడు అసలు ఉండడు, వాడు బంధించబడతాడు, శాశ్వతంగా ఆ యొక్క నరకంలో త్రోసివేయబడతాడు, ఇంకా రాడు. అప్పుడు అక్కడ దేవుని రాజ్యము, దేవుని పిల్లలు, ఆయన ఆలోచన, ఆయన సంతోషమే ఉంటుంది. కనుక ఆ పట్టణం చాలా విలువైనది. ఆ పట్టణం కోసం మనము ఎదురు చూడాలి, దానికోసమే బ్రతకాలి. ఇది 70-80 జీవితమే. ఎన్నో మాటలు ఈ మాట వస్తూ ఉంటుంది నోట్లో నుంచి. ఎందుకంటే అది నిజం కనుక, సత్యం కనుక, ఆ సత్యవంతుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నోట్లో నుంచి అది బయటికి ఆయన పిల్లలకు తెలియపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే సత్యమైన మాటలు దేవుడు తెలియపరుస్తుంటాడు. మాటికి ఆ యొక్క వచనాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. ఇది కొంచెం జీవితమే కనుక శాశ్వత కాల జీవితము, దండిగ జీవితము ప్రభు దగ్గర ఉన్నది. ఆ రాజ్యం కోసం మనము, ఆ నిలోరమైన పట్టణం కోసం మనం అందరము ఎదురు చూసేవారు. అటుదైన నిరీక్షణ, అటుదైన పట్టుదల, ఓర్పు, అటుదైన విశ్వాసము, నిరీక్షణ మనం కలిగి ఉండాలని దేవుని గొప్ప ప్రణాళిక. ఇటుదైన గొప్ప మనం అందరం దేవుని ఆలోచన పొందుకొని, ఆయన జ్ఞానం పొందుకొని ఆయనలో నడుచుకుందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు జీవించింది కాక తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధమైన తండ్రి, స్తోత్రాలు ఆయన సమయంలో మా ప్రభావ కొన్ని మాటలతో మాకు మాట్లాడినట్లయితే స్తోత్రాలు.